అంటావా బాబా 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 భక్త చెప్పండి మీ సమస్యలు ఏమిటో. ఆగండి, ఎందుకు తొందర పడుతున్నారు? ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ముందు నేను చెప్తాను బాబా నా సమస్యలు ఏంటో. బాబాజీ జ్ఞానంలో ఉన్నాడు. ఆగండి. బాబాజీ ధ్యానంలో ఉన్నాడంటే ఏంట్రా? చెట్టు కింద కదా ఉండేది. ఏంటి భక్త నీ సమస్య? ఆగిపో. నీ సమస్య ఏమిటంటే ఇంకా నీకు పెళ్లి కాలేదు. బాబాజీ నీకెలా తెలుసు బాబాజీ? ఇంకా ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా నీకు పెళ్లి కాలేదు చెప్పలేంది. నాకు అన్నీ అలాగే తెలిసిపోతుంది భక్త. మీరేం కంగారు పడకండి, నేనున్నా కదా. బాబాజీ పెళ్లి కావాలంటే ఉదయాన్నే 5ంటికి లేచి గ్రామంలో మంచి పందెం చూసి పెళ్లి చేసుకొని దాంతో 5 రోజులు ఉండు. పంద్యా బాబా పందే భక్త, పందేనే పెళ్లి చేసుకోవాలి. నాకు సందేహం బాబా, తెల్ల పంద్యా నెల్ల పంద్యా? ఏదో ఒక పంది భక్త. బాబాజీ మా గ్రామంలో పందులు ఉండవు, ఏం చేయాలి? నన్ను పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో. వద్దులే సామి, అంతగానం కోపం ఎందుకు నీకు? కావాలంటే ఈ విభూతి పెట్టుకోవాలి నాయన. విభూతి పెట్టగానే పెళ్లి అయిపోద్దా? అయిపోద్ది, నీకు సాయంత్రం కల్లా పెళ్లి అయిపోతుంది. పెట్టు బాబా. కానీ ఈ విభూతి అంత తొందరగా రాదు. ఇది ఎక్కడో కాశ్మీర్లో తయారై ఇక్కడ వచ్చింది. దక్షిణం సమర్పించుకో నాయన. సరే బాబా, దక్షిణ సమర్పించుకుంటాను బాబా. పైసలు నొక్కేచ్చు. కళ్ళలో కొట్టామే బాబా. నాకు పెళ్లి అయిపోద్ది కదా? అయిపోయింది భక్త, కానీ రోజు గోమూత్రం తాగాలి. బాబాజీ గోమూత్రం తాగితే పెళ్లి అయిపోద్ది కదా? నిజంగానే పెళ్లి అయిపోద్ది కదా? అయిపోద్ది భక్త, నేను చెప్పినా అంటే పక్కా అయిపోతుంది. వెళ్ళొస్తాను బాబా. ఉండు భక్త. ఏం ఫిట్టింగ్ పెడతాడో ఇడు. నీకు పెళ్లి కావాలంటే రోజు అలాగే సాయంత్రం నిమ్మకాయ రసాన్ని పిండుకొని రోజు తాగు భక్త. నాకు సందేహం బాబా, చిన్న నిమ్మకాయనా పెద్ద నిమ్మకాయనా? ఏదో ఒక నిమ్మకాయ భక్త, నా ప్రాణం తినకు. మళ్ళీ ఒక సందేహం బాబా, అడుగు. ఆకుపచ్చ నిమ్మకాయ పసుపచ్చ నిమ్మకాయ? అరే రామకృష్ణ, ఉల్లిపాయ నిమ్మకాయ తాగు భక్త. ఇక్కడికి వెళ్ళి పో ఫస్ట్. బాబా ఇంకో సందేశం బాబా. మళ్ళీ స్టార్ట్ చేసాడు. బాబాజీ జ్ఞానం వెళ్ళిపోయాడు. బాబాజీ చెప్పిండు నా పెళ్ళి అయిపోద్ది, 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 నా పెళ్ళి అయిపోద్ది. ఇంకెళ్ళిపోలే. అమ్మో, నా పెళ్ళి అయిపోద్ది, నా పెళ్ళి అయిపోద్ది, నా పెళ్ళి అయిపోద్ది. బాబాజీ 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 నా సమస్య కడుపు వస్తుంది బాబాజీ. కడుపు వస్తుంది బాబాజీ బాగా. నేను డాక్టర్ని కాదు, నేను బాబాజీని రా. బాబాజీ మీరు డాక్టర్ అనుకుని వచ్చాను బాబాయ్. బాగా కడుపు ఇంటెలిజెంట్ బాబాజీ. నీ కడుపు నొప్పి పోవాలంటే ఆబ్రా కదా ఆబ్రా ఆవకాయ పొద్దా. ఆబ్రా కదా ఆబ్రా ఆవకాయ పొద్దా. ఆవకాయ పొద్దా. ఇంకా పో. ఇంతనే బాబా, ఇంతనే ఇంకేమైనా ఇచ్చి పంపండి బాబా. అమ్మ ఇలా తగిలిండేంద్రా, ఏమిచ్చి పంపాలి? నీకు గాలి ఇస్తా, గాలి తీసుకోపో. ఇట్లా అనుకో, గాలి బయటకు వదలకు. ఇట్లానే అనుకొని వెళ్ళిపో. తీసుకో బాబాజీ. ఇంతేనా? ఇంతే ఇంతే, గాలి వదలొద్దు బయటికి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో.
బాబాజీ బాబాజీ బాబాజీ, బాబాజీ ఏమిటో నీ సమస్య చెప్పు భక్త. బాబాజీ ఎలా అయినా తీసి మాట్లాడియండి. ఫోన్ కలిపి మాట్లాడతా. ఫోన్ కాదు బాబాజీ, సరే వీడియో కాల్ అయినా కలిపి మాట్లాడతా. వీడియో కాల్లో కూడా కాదు బాబాజీ. మా భార్య చనిపోయి వారం రోజులు అవుతుంది. ఎలా అయినా ఆమె ఆత్మతో మాట్లాడియండి బాబాజీ. ఇంటెలిజెంట్ ఆ. నీ భార్య పేరు ఏమిటో చెప్పు భక్త. అనిత. అనితనా? అనిత ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన. ఆపరగ బద్ద. అమ్మ బాబాయ్. నీతో మాటలు అంతేగా. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం బోలో చేసావా? అనిత అనిత రే బాబా నేనా నువ్వా? మీరే. ఏం మాట్లాడాలి? ఆ. ఆ. మాట్లాడదు. ఆ. ఏమడగాలి చెప్పు. మొన్న నా ఫుల్ బాటిల్ ఎక్కడ పెట్టిందో అడిగాను బాబాజీ. ఫుల్ బాటిల్ అంట. ఫుల్ బాటిల్ తర్వాత చెప్తావా? తర్వాత చెప్తా. అది మంచి కోసం స్టఫ్ చికెన్ ఫ్రైడ్ రైస్. అనిత పో నువ్వు పైకి పో, పైకి పో. అడిగాడు బాబా, అడిగాడు. అన్నం తిన్నావు అడగాలి అంతేగా. అన్నం తిన్నావా భక్త? తిట్లే బాబా, ఆమె మీద బెంగతో. ఆ క్షణంలో వాడు అమ్మాయిని వదిలేశాడు అనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది వాడు అసలు అమ్మాయిల్ని వదిలేశాడు. ఆమె ఎలా చనిపోయింది మీ భార్య? అది నేను మందు తాగుతున్నప్పుడు డిస్టర్బ్ చేసింది. ఆ బీర్ బాటిల్ వల్ల ఇలా ఉంటుంది. అలా అలా నువ్వు చంపినావా? లేదు బాబా, చనిపోయింది. ఏంటి మమ్మీ ఎవడీడు భార్య గుర్తుగా పెట్టుకున్నా బాబా. అనిత బంగారం బీర్ బాటిల్. ఇంకేమైనా అడగాలి చెప్పు బాబు భక్త. అది బంగారం ఎక్కడ పెట్టి అడిగేది బాబా. ఒక 50 కిలోలు ఉంటుంది బాబా. అనిత వెళ్ళిపోకు వెళ్ళిపోకు వెళ్ళిపోకు. చెప్పిందా బాబా? వెళ్ళిపోయింది. చెప్పింది బాబా. అనిత వెళ్ళిపోయింది. చెప్పింది బాబా. వాళ్ళకి బెల్లు మోగిందంటే వెళ్ళిపోయింది అన్నం తినడానికి పైన. బంగారం నాకు వెళ్ళే సమయం, నాకు వెళ్ళే సమయం. మీకు చెప్పింది బాబా. చెప్పింది బాబా. అనిత వెళ్ళిపోయింది. మీకు చెప్పింది బాబా. వెళ్ళిపోయింది భక్త. చెప్పింది బాబా. ఏడికెళ్ళి వస్తారా మీరంతా? బంగారం బాబా. నేను బాబాని కాదా? బాబా చెప్తారా లేదా? సైకోలాగా బంగారం కాపాడరు బాబా. బాబా